ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలు అవినీతికి పాల్పడిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీని ధీటుగా ఎదుర్కొని మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అయితే సరిగ్గా డబ్బు, మద్యము, అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినాయి. చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు, మీరు కూడా వీడియోలు ఇచ్చారు. చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సరే, అక్రమాల ద్వారా ఇక మొదలుపెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని, మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు. కొత్తగూడెంలో కూడా ఈరోజు హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9దో 10దో వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మిత్రులు, సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాం. సింగరేణిని రెండు జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము. ఆధారాలతో ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయటపెడితే ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది? రేవంత్ రెడ్డి బావమరిదే కింగ్ పిన్గా ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది? ఎందుకు అడ్డుకోలేకపోతున్నది? ఎందుకు కాపాడుతున్నది కాంగ్రెస్ అరాచకాలని అనేది మా ప్రధాన ప్రశ్న. అందుకే నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత నమ్మకం ఉంటే ఆ 10 మందితో రాజీనామా చెప్పి ఎలక్షన్కు చూద్దాంపా. ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు. ఆ స్థానికంగా మోరీ బాగుందా, ఆడ నీళ్ళు వస్తున్నాయా లేవా, ఆడ అభ్యర్థి ఓడిపోయిందా గెలిచిండా, వీటన్నిటి మీకెళ్ళి నడుస్తుంది. ప్లస్ ప్రభుత్వం ఎన్నిటి మీకెళ్ళి నడుస్తుంది. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు బాన్స్వాడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పోయి మొన్న ఆడ సవాల్ చేసిన పోచారం గారిని, రండి రాజీనామా చేసి రండి, భయం ఎందుకు? నిజంగానే బాన్స్వాడ మున్సిపాలిటీ గెలిచిన అంటది కదా కాంగ్రెస్, రా మరి గోదాలోకి రా, బాన్స్వాడలో రాజీనామా చేయి. ఒక పోచారం గారే కాదు, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో, సరే స్పీకర్ గారు చేర్చుకోలేదని చెప్పి ఏదో సాంకేతికంగా చెప్తుండు, కానీ మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అక్కడ ఎన్నికలకు రండి, రాజీనామా చేయండి, ఎన్నికలకు రండి, ప్రజలు చెప్తారు. 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా అదొక ఇండికేటర్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు వస్తారు, పోతారు, ఎవ్వరూ పర్మనెంట్ కాదు. నేనే రాజు, నేనే మంత్రి అనుకున్న వాళ్ళు చాలామంది అట్లనే గాలి కొట్టుకొని పోయినరు. ఈ దేశము చాలా గొప్ప దేశం. ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా ఇస్తే చాలా తెలివి తక్కువది. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యారు. సరే, రేవంత్ రెడ్డి గారు అక్కడ థర్డ్ వచ్చారు, అది వేరే విషయం అనుకో. కానీ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు, నేనే రాజు, నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు.